ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం భీమాపూర్ మండలం భగవాన్పూర్ గుబిడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. దీపావళి సందర్భంగా ఆదివాసీలు జరుపుకునే దండారి వేడుకల్లో ఆయన డీఎస్పీ జీవన్ రెడ్డి ఇతర పోలీసు అధికారులను కలిసి పాల్గొన్నారు. ఆదివాసుల సంప్రదాయ గుస్సాడి నృత్యాల్లో పోలీసు అధికారులు తమ కదం కలిపి వారిని ఉత్సాహపరిచారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియచేసేలా వేడుకలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. వారి పిల్లలకు విద్యపై ప్రాధాన్యతను పెంచి బాగా చదివించాలని సూచించారు. అనారోగ్య సమస్యలను మూఢనమ్మకాలతో భూత వైద్యులను మంత్రగాళ్లను ఆశ్రయించవద్దని, ప్రభుత్వ ప్రైవేటు వైద్యులను సంప్రదించి చికిత్సలను తీసుకోవాలన్నారు. మంత్రాలు తాయితులతో రోగాలు నయం చేస్తామనే భావాలను నమ్మవద్దని సూచించారు. జిల్లా పోలీసుల సహాయ సహకారాలు ఎల్లవేళ్లా ఉంటాయని హామీ ఇచ్చారు. అనంతరం ఆదివాసీలతో కలిసి సామూహిక భోజనం చేశారు. కల్చర్ లేకుండా మనం ఏం లేదు. వేరే కల్చర్ ఉంటే మన ఒక ఐడెంటిటీ ఉంటుంది, మనం ఒక పెహచాన్ లాగా ఉంటుంది. వేరే కంటిన్యూ చేయాలి, మనం మీరు పిల్లలకి కూడా నేర్పించాలి. ఇప్పుడు ఇది పటేల్ గారితో కూడా అదే అంటున్నాను నేను. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మీకు పాత టైం నుండి వస్తుంది, మీరు అప్పుడు చైన్ పని అన్నీ బంద్ చేసి ఇది కల్చర్ ముందుకు తీసుకుపోతున్నారు. మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తే ఐడెంటిటీ, మళ్ళీ ఇక్కడే బంద్ చేస్తే ఏం లేదు. पहले 100% में पिल्लल की నేర్పించాలి. बच्चों को अपने सिखाना है कि क्या रहता है, कैसा రాళ్ళ పాట, లేకపోతే గూసాడి, లేకపోతే దండారి ఇట్లయినా అన్నీ మీకు చాలా ఉన్నాయి. గోండ్కి చాలా ఎక్కువ ఉన్నాయి అంటే కల్చర్ ఐడెంటిటీస్. అది మీరు అన్నీ సేవ్ చేసి నెక్స్ట్ जनरेशन తీసుకుపోవాలి. तो वही आशा करता हूँ. उसके अलावा आप लोग अपने बच्चों को स्कूल भी भिजाइए. अगर स्कूल जा रहे हैं, अभी जैसे दशहरा की छुट्टियों पे बच्चे आ गए वापस गए तो क्या फिर गैप आ जाता है. जो कल मैं स्कूल में एक ITDA से बात किया तो वो मेरे को बोली सर 400 450 एक स्कूल में रहते तो सिर्फ अभी किसी स्कूल में 50 बच्चे आए, किसी में 100 आए, किसी में 150 आए. तो दीपावली खत्म हो गई, स्कूल भेज देना बच्चों को, क्योंकि बच्चे कुछ सीखेंगे तो बढ़ेंगे आगे बढ़ना है. आगे बढ़ने के लिए एजुकेशन बहुत इंपॉर्टेंट है. और तेलंगाना गवर्नमेंट हमारे ऑनरेबल CM सर एजुकेशन पे बहुत फोकस कर रहे हैं. तो वही एजुकेशन हमें अपने बच्चों को देनी है. वही एजुकेशन से वो आगे बढ़ेंगे.